నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక మాసంలో రెండో సోమవారం రోజున ఆ శివయ్యని ఏ విధంగా పూజించాలి, ఈ రోజు పెట్టవలసిన దీపాలు ఏమిటి, శివలింగం లేని వారు ఎలా అభిషేకం చేయాలి, పూజ ఎలా చేయాలి, ఏ నైవేద్యాలు నివేదన చేయాలి, స్వామివారికి పూజ ఉదయం చేయాలా లేదా సాయంత్రం చేయాలా, అసలు ఉపవాసం ఎలా ఉండాలి, కార్తీక మాసం మేము చేయడం లేదు, మరి ఈ కార్తీక సోమవారాలు చేసుకోవచ్చా లేదా అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. పూజా విధానం కూడా ఆ శివయ్యలాగే చాలా సింపుల్గా ఉంటుందండి. అందరూ చేసుకునే విధంగానే మీకు వచ్చే డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తూ వీడియోని అయితే షేర్ చేస్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి. ముందుగా ఒక చిన్న లైక్ అయితే చేయండి, లేదంటే వీడియోలో ఎక్కడ ఏ పాయింట్లో మీకు నచ్చినా సరే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మనకి ఈ సంవత్సరం కార్తీక మాసంలో 4 సోమవారాలు వచ్చాయండి. ఆల్రెడీ మనకి మొదటి సోమవారం అయితే అయిపోయింది. మొదటి సోమవారం కూడా నేను పూజ ఎలా చేసుకోవాలనేది, పూజా మందిరంలో ఎలా చేసుకోవాలనేది చూపించాను. ఇంకా ఈ రెండో సోమవారం పూజ ఎలా చేయాలనేది చూపించబోతున్నాను. 3, 4 సోమవారాల్లో కూడా పూజ ఎలా చేసుకోవాలనేది చూపించడానికి ట్రై చేస్తాను. మీ సపోర్ట్ నాకు ఉంటే కనుక తప్పకుండా వీడియోస్ అయితే చేస్తాను. అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే రెండో సోమవారం మనకి ఈ 2025 సంవత్సరంలో నవంబర్ 3వ తేదీన త్రయోదశి తిథితో సోమవారం వచ్చిందండి. కార్తీక మాసం అంటేనే చాలా విశేషమైనటువంటి మాసం అండి. అయితే ఈ మాసంలో వచ్చే కార్తీక సోమవారాలంటే ఆ స్వామివారికి చాలా ఇష్టం. కార్తీక మాసం నెల రోజులు చేయలేకపోయినా కనీసం ఈ కార్తీక సోమవారాలు చేసినా సరే కార్తీక మాసం నెల రోజులు చేసిన పూజా ఫలితం అయితే లభిస్తుందండి. అందుకని ఈ కార్తీక సోమవారాల్లో అయినా సరే ఆ స్వామివారికి పూజ చేసుకొని ఆ స్వామివారి ఆశీర్వాదాన్ని అయితే పొందండి. మీకు వీలుంటే ఈ కార్తీక మాసంలో వచ్చే 4 సోమవారాల్లో కూడా స్వామివారికి పూజనైతే చేసుకోండి. ఒకవేళ వీలు కుదరదండి అనుకుంటే కార్తీక మాసంలో వచ్చే మొదటి సోమవారానికి, 3వ సోమవారానికి చాలా ప్రాధాన్యత ఉంటుందండి. 3వ సోమవారం పూజా విధానం కూడా నేను తర్వాత వీడియోస్లో చూపిస్తాను. ఇప్పుడైతే ఈ రెండో సోమవారం రోజున పూజ ఎలా చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చండి, లేదంటే పూజా మందిరంలో అయినా సరే పూజ చేసుకోవచ్చు. పీఠం ఏర్పాటు చేసుకున్నట్లయితే పీఠం పైన ఇలా ఒక వైట్ క్లాత్ అయితే వేసుకోండి. ఇప్పుడు పీఠం పైన కొద్దిగా బియ్యం వేసుకొని బియ్యంలో కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి శివ పార్వతులు కలిసి ఉన్న ఫోటోని పెట్టుకోవాలి. శివయ్యకి అమ్మవారికి కూడా ఇలా చందనం కుంకుమలతో బొట్లయితే పెట్టుకోండి. శివయ్య కంఠానికి చందనం కూడా రాయండి. ఎందుకంటే ఆ స్వామివారు కాలకోట విషాన్ని గొంతులోనే కదండి దాచుకున్నారు. దాని వలన చాలా వేడి ఉంటుందంటండి. అందుకని ఆ స్వామివారిని చల్లపరచడం కోసమని మనం స్వామివారికి చందనం సమర్పిస్తాము. అయితే ఇక్కడ స్వామివారికి చందనంతో బొట్లయితే పెడతాం కదండి, మరి కుంకుమ పెట్టొచ్చా లేదా అని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. పెట్టొచ్చండి. స్వామివారికి చందనంతో మీరు పెట్టేసి అలా వదిలేసినా పర్వాలేదు. లేదు అంటే కుంకుమతో బొట్లు పెట్టకూడదని ఏమీ లేదండి. స్వామివారికి కుంకుమతో కూడా బొట్లు పెట్టొచ్చు. మరి అంత ఎక్కువ కుంకుమ వాడకుండా కొద్ది కుంకుమతోటి మీరు బొట్టు అయితే పెట్టొచ్చండి. ఇలా స్వామి అమ్మవారిని చందనం కుంకుమలతో ఇలా బొట్లు పెట్టుకొని అందంగా అలంకరించుకోండి. అలాగే ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైనది రుద్రాక్షల మాల అండి. మీ దగ్గర రుద్రాక్షల మాల ఉన్నట్లయితే తప్పకుండా ఆ స్వామి అమ్మవారికి వేయండి. ఆ తర్వాత తెల్లని పువ్వులతో కానీ, లేదంటే ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన శంఖం పువ్వులతో కానీ, పారిజాత పుష్పాలతో కానీ ఆ స్వామివారిని అందంగా అలంకరించండి. మీకు ఏవి పువ్వులు లభించినట్లయితే ఆ పువ్వులతో అందంగా అలంకరించవచ్చు. కానీ శివ పూజలో మొగల పువ్వులు కానీ, సంపెంగ పువ్వులు కానీ ఇలాంటివి ఏమి కూడా వాడకూడదండి. శివుడు వాటికి శాపం విధిస్తారండి. అందుకని శివ పూజలో ఈ పువ్వులు నిషిద్ధం. ఇంక తర్వాత నేను ఇక్కడ స్వామివారి ప్రదోష నంది దీపం అయితే పెట్టుకుంటున్నానండి. శివయ్య నందితో కూడినటువంటి దీపం అండి ఇది. దీన్ని మనం 2 రకాలుగా వాడుకోవచ్చండి. ఒకటి దీపం పెట్టుకోవచ్చు, లేదంటే ఇందులోనే శివయ్య విగ్రహం నంది కూడా ఉంటారు కాబట్టి ఇదే పెట్టుకొని మనం శివయ్యకి అభిషేకం కూడా చేసుకోవచ్చండి. 2 విధాలుగా వాడుకోవచ్చు. అయితే ఈ దీపం ఎక్కువగా ప్రదోష వేళలో వెలిగిస్తారండి. ఎందుకంటే ఆ శివయ్యకి ప్రదోష సమయం అంటే చాలా ఇష్టం. అంటే సంధ్యా సమయం అండి. సాయంత్రం వేళల్లో ఈ దీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచిది. అలా అని ఉదయం పూట వెలిగించకూడదు అంటే ఉదయం కూడా వెలిగించుకోవచ్చు. అయితే శివయ్యకి సాయంత్రం వేళల్లో పూజ చేస్తే చాలా ఇష్టపడతారండి. సాయంత్రం పూట పూజ ఆ స్వామివారి స్వీకరిస్తారని అంటారు. అందుకని మీరు ఎప్పుడైనా సరే శివయ్యకి సాయంత్రం పూట, వెంకటేశ్వర స్వామి వారికి ఉదయం పూట పూజ అనేది చేసుకోవాలి. శివలింగం లేని వారికి ఇది ఒక పద్ధతి అండి. ఇలాంటి దీపం ఒకటి తీసుకుంటే మనం దీపం పెట్టుకోవచ్చు, శివయ్యకి అభిషేకం కూడా చేసుకోవచ్చు. ఇంకొక పద్ధతి కూడా ఉంది, అది కూడా చూపిస్తాను.
ఇంక తర్వాత నేను ఇక్కడ మనం పూజలో మొదటగా పూజించాల్సింది వినాయకుడిని కాబట్టి నేను ఇక్కడ వినాయకుడిని కూడా పెట్టుకుంటున్నానండి. ఇలా మీ దగ్గర ఉన్న పువ్వులతో స్వామివారిని కూడా అందంగా అలంకరించుకోండి. ఇంక తర్వాత నా దగ్గర ఉన్నటువంటి శివలింగాన్ని అయితే నేను పెట్టుకుంటున్నాను. ఇది స్ఫటికలింగం అండి. ఈ స్ఫటికలింగాలు మనం ఇంట్లో పెట్టుకోవచ్చండి. అది కూడా బొటన వేలంతో మాత్రమే ఉండాలని అంటారు. ఈ శివలింగంతో పాటుగా నా దగ్గర స్ఫటిక నంది కూడా ఉంది. ఇలా మీ దగ్గర కూడా శివలింగాలు ఉన్నట్లయితే పూజలో తప్పకుండా పెట్టుకొని అభిషేకం అయితే చేసుకోండి. ఒకవేళ మా దగ్గర శివలింగాలు లేవండి, ఈ ప్రదోష దీపం కూడా మా దగ్గర లేదండి అని అనుకుంటే ఒక రుద్రాక్ష తీసుకోండి. ఆ స్వామివారికి ఎంతో ఇష్టం రుద్రాక్ష పూసలు. అందుకని ఏదైనా అంటే వీటిలో చాలా మొఖాలు ఉంటాయండి. కానీ మీకు ఏ మొఖమైనా సరే ఏం పర్వాలేదు, ఏది తీసుకున్నా పర్వాలేదు. అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే ప్లాస్టిక్ లాంటిది కాకుండా ఒరిజినల్ లాంటిది మంచిది తీసుకోండి. దానికి చందనం కుంకుమలతో బొట్లు పెట్టి ఒక ప్లేట్లో పెట్టుకోండి. దీన్నే మీరు శివలింగంగా భావించి అభిషేకం చేసుకోవచ్చు, పూజ కూడా చేసుకోవచ్చు. ఆల్రెడీ మొదటి సోమవారం రోజున శివలింగం లేని వారికి ఏ విధంగా స్వామివారిని పెట్టుకోవాలనేది ఒక పద్ధతి అయితే చూపించానండి. ఇది రెండో పద్ధతి. ఇంకొక మూడో పద్ధతి కూడా ఉంది. అది మూడో సోమవారం రోజున చూపిస్తాను. అభిషేకం పూజ ఎలా చేయాలనేది కూడా చెప్తాను. ముందుగా అయితే ఈ రోజున ఒక దీపం అయితే పెట్టుకోవాలండి. అదే మారేడు ఆకు దీపం. ఈ దీపం పెట్టుకోవడం వలన మనకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయండి, సిరి సంపదలు చేకూరుతాయి. అందుకని ముఖ్యంగా ఈ రోజున ఈ దీపం అయితే పెట్టుకోండి. అయితే ఈ దీపం ఎలా పెట్టుకోవాలంటే ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని దాంట్లో 3 గుప్పెట్ల బియ్యం అయితే వేసుకోండి. ఇప్పుడు ఈ బియ్యంలో ఓంకారం అని రాయాలి. ఓంకారం పరబ్రహ్మ స్వరూపం అని అంటారండి. మహాశివుడు డమరుకం మోగిస్తున్నప్పుడు ఆ ధ్వనిలోంచి అక్షరాలు వచ్చాయట, అదే ఓంకారం అయ్యింది. అందుకని ఓంకారనాథుడు శివయ్య అని కూడా అంటారండి. అందుకని ఇలా ఓంకారం అయితే వేసుకోండి. నేను ఇక్కడ పసుపుతో ఓంకారం వేసాను. ఇప్పుడు మీ దగ్గర ఉన్న మారేడు దళం ఒకటి తీసుకోండి. ఇలా 3 ఆకులు కలిసి ఉన్నదే మారేడు దళం అవుతుందండి. ఇలా తీసుకొని ఇలా బియ్యం పైన పెట్టుకోవాలి. దీనికి కూడా చందనం కుంకుమలతో బొట్లు పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఆకు పైన ఇత్తడి ప్రమిది కానీ ఇత్తడి కుంది కానీ పెట్టుకోండి. వీటి ప్లేస్లో మీరు మట్టి ప్రమిదలైనా సరే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ దీపంలో ఆవు నెయ్యి మాత్రమే వేయండి. ఈ దీపానికి ఆవు నెయ్యి చాలా శ్రేష్టం. అందుకని ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. ఒకవేళ ఆవు నెయ్యి లేకపోయినట్లయితే నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఇంకా దీంట్లో వేసే వత్తులు 3 వత్తులు వేయాలండి. అంటే 3 జ్యోతులు వెలగాలి. ఇక్కడ మనం మారేడు దళం ఎలా అయితే ఆకులు ఉన్నాయో అలానే వేసుకోవాలి. ఒక్కొక్క జ్యోతిలో 2 కానీ 3 కానీ వత్తులు కలిపి ఒక జ్యోతిగా పెట్టుకోవాలి. మీ దగ్గర ఇలా మారేడు దళాలు ఉన్నప్పుడు మాత్రం ఈ దీపం అయితే పెట్టుకోండి. ఒకవేళ మా దగ్గర మారేడు దళాలు మాకు ఎక్కడ దొరకవండి అనుకుంటే మాత్రం మనకి ఇలా మారేడు దళాల షేపులో ఉన్నటువంటి సిల్వర్ మారేడు దళాలు మనకి దొరుకుతాయండి. మీరు అవైనా సరే కొనుక్కొని మీరు ఈ విధంగా ఇలా బియ్యం పైన పెట్టుకొని దానిపైన ప్రమిది పెట్టుకొని దీపారాధన అయితే చేయొచ్చు. ఇంకా ఈ కార్తీక మాసంలో అరటి డొప్పల్లో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి. తప్పకుండా ఒక్క రోజైనా సరే అరటి డొప్పల్లో దీపారాధన అయితే చేయండి. ఇక్కడ నేను అరటి డొప్పలు తీసుకున్నానండి. ఈ విధంగా మధ్యలో ఇలా హోల్స్లా పెట్టుకున్నాను. ఎందుకంటే మనకి ఒత్తి అనేది నిలిచి ఉండి కొద్దిసేపు వెలగాలి కదా, అందుకని ఇలా కొద్దిగా గుంతలాగా తీసుకోండి. మరి కిందకి తీసేయకూడదండి. అలా అయితే హోల్ పడిపోయి ఆయిల్ అంతా కింద నుంచి వచ్చేస్తుంది. మనకి పైన మాత్రమే ఒత్తి అనేది ఉండేటట్టు పెట్టుకోండి. ఈ దీపాలు మీరు ఎన్నైనా సరే పెట్టుకోవచ్చండి. ఇన్నే పెట్టుకోవాలని ఏమీ లేదు. మీరు ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. ఈ అరటి డప్పుల్లో మనం పువ్వొత్తులు అయితే వేస్తామండి. మనం ఈ దీపాలు పెట్టుకోవాలని అనుకునేటప్పుడు పువ్వొత్తుల్ని మీరు ముందుగానే నేతిలో కానీ లేదంటే నువ్వుల నూనెలో కానీ నానబెట్టేసుకోండి. అలా అయితే ఎక్కువసేపు వెలుగుతాయి. అయితే ఇక్కడ మనం మామూలు వత్తులు 2 వత్తులు తీసుకుంటాం కదండి. మరి పువ్వొత్తులు కూడా 2 తీసుకోవాలని అంటే పువ్వొత్తులు 2 తీసుకోని అవసరం లేదండి. ఒక ఒత్తి తీసుకున్నా సరే అది 2 ఒత్తులతో సమానం కాబట్టి పువ్వొత్తి 1 తీసుకున్నా చాలు. ఇలా అన్నీ కూడా పూజలో పెట్టేసుకోండి. ఇప్పుడు ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన విభూది అక్షింతలు ఎలా కలుపుకోవాలనేది చూపిస్తున్నాను. ముందుగా అయితే కొద్దిగా బియ్యం తీసుకోండి. స్వామివారి పూజకి ఎన్నైతే అవసరం పడతాయో అన్ని తీసుకోండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా విభూది వేసుకోవాలి. కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఆవు నెయ్యి వేసుకోండి. ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి వేసుకోవచ్చు. లేదంటే మీరు దీపారాధనకి వాడే ఆయిల్ ఏదైనా ఉంటే ఒక 2 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా బాగా కలిపేసుకోండి. అంతే, స్వామివారికి ఎంతో ఇష్టమైన విభూది అక్షింతలు అయితే తయారైపోయాయి. వీటితోటి శివుడిని మనం పూజించాలి. ఇంకా పూజకి సంబంధించినవన్నీ సామాగ్రి పెట్టేసాం కాబట్టి ముందుగా దీపారాధన అయితే చేసుకోవాలండి. దీపారాధన ఇలా ఏకహారతతో కానీ అగరబత్తితో కానీ చేసుకోండి. ముందుగా అయితే నేను ఇక్కడ ప్రదోష నంది దీపాన్ని వెలిగించానండి. తర్వాత మిగతా దీపాలన్నీ కూడా వెలిగిస్తున్నాను. ఆ తర్వాత మారేడు ఆకు దీపం కూడా వెలిగించుకోవాలి.
అయితే అరటి డొప్పల్లో ఉన్న దీపాలు తర్వాత వెలిగించుకోవాలండి. అవి వెంటనే కొండెక్కేస్తాయి కాబట్టి పూజ చేసుకునేటప్పుడు వెలిగించుకుంటే సరిపోతుందండి. ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత ముందుగా వినాయకుడికి పూజనైతే చేయాలి. వినాయకుడికి దీపదూప నైవేద్యాలతో సహా ఆ స్వామివారికి పూజ చేసుకొని ఆ స్వామివారికి దండం పెట్టుకున్న తర్వాత శివయ్య పూజనైతే స్టార్ట్ చేయాలి. ఇక్కడ వినాయకుడి పూజ అంత ఎక్కువ చూపించట్లేదండి, ఎందుకంటే రోజు పూజల్లో నేను చెప్తూ ఉంటాను కదా, ఆ విధంగా చేసేసుకోండి. ఇలా వినాయకుడి పూజ పూర్తయిన తర్వాత శివయ్య పూజని ప్రారంభించాలండి. దానికన్నా ముందుగా మనం వెలిగించుకున్న దీపపు కుందులు ఉన్నాయి కదండి, ప్రదోష దీపం అలాగే మారేడు ఆకు దీపం దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసి ముందుగా ఆ దీపలక్ష్మికి దండం పెట్టుకోవాలి. ఇప్పుడు శివలింగానికి అభిషేకం అయితే ప్రారంభించాలండి. శివయ్య దగ్గర బిలవ పత్రాలు పెట్టుకొని అభిషేకం అయితే చేసుకోండి. అయితే ఈ అభిషేకం పంచామృతాలతో అభిషేకం చేయొచ్చు, రుద్రాక్ష పూసలతో అభిషేకం చేయొచ్చు, పుష్పాలతో అభిషేకం చేయొచ్చు, చెరుకు రసంతో అభిషేకం చేయొచ్చు, విభూది కలిపినట్టు వాటర్తో అభిషేకం చేయొచ్చు. ఇలా ఎన్నో రకాలుగా స్వామివారికి అభిషేకం అనేది చేయొచ్చండి. మీకు ఏవి లభిస్తాయో వాటితో అభిషేకం అయితే చేయండి. నేను ఇక్కడ శుద్ధ జలంతో అలాగే రుద్రాక్షలు ఉంచినటువంటి జలంతో ఇంకా పుష్పాలు ఉంచినటువంటి జలంతో విభూది జలంతో స్వామివారిని అభిషేకం చేసుకున్నాను. అలాగే ఇక్కడ శివలింగం లేకపోయినట్లయితే రుద్రాక్ష పెట్టుకోవాలని చెప్పాను కదండి, దానికి కూడా ఏ విధంగానే అభిషేకం అనేది చేయాలి. అభిషేకం చేసేటప్పుడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని అనుకుంటూ అభిషేకం అయితే చేసుకోండి. స్వామివారికి కొద్దిగా జలంతో అభిషేకం చేస్తేనే ఎంతో సంతోషిస్తారండి. అలాంటిది కార్తీక సోమవారం రోజున ఇన్ని రకాల ద్రవ్యాలతో అభిషేకం చేసినట్లయితే ఆ స్వామివారు ఎంతో పరవశించి మనం కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుస్తారండి. ఇలా అభిషేకం చేసుకున్న తర్వాత స్వామివారికి ధూపం ఇవ్వాలండి, తర్వాత హారతి కూడా ఇవ్వాలి. ఇలా అభిషేకం చేసినటువంటి ద్రవ్యాలని ఎవరు తొక్కని చోట కానీ లేదంటే మొక్కల మొదట్లో కానీ వేసేయచ్చు. అదే మీరు పంచామృతాలతో అభిషేకం చేసినట్లయితే దాన్ని మీరు ప్రసాదంగా ఇంటిల్లపాది తీసుకోవాలి. ఈ కార్తీక సోమవారం రోజున తెల్లవారుజామున నిద్ర లేచి తలంటి స్నానం చేయాలండి. ఈరోజు తలకి మామూలుగా పైకి నీళ్ళు వేసుకోవాలి, షాంపూ పెట్టుకోకూడదు. మామూలుగా తలపై నుంచి నీళ్లు వేసుకోండి. మీకు దగ్గరలో చెరువులు కానీ నదులు కానీ ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి స్నానం ఆచరిస్తే ఇంకా మంచిదండి. తర్వాత ఇల్లు గుమ్మాలన్నీ కూడా శుభ్రం చేసుకొని దీపారాధన చేసుకొని స్వామివారికి అభిషేకం అది నిర్వహించుకొని పూజ చేసుకున్న తర్వాత మీరు శివాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. ఈ పూజ మాత్రం సాయంత్రం సమయంలో చేసుకోండి. ఈ రోజున ముత్తైదువులు భక్తి శ్రద్ధలతో గనక శివుణ్ణి కొలిస్తే మాంగళ్య భాగ్యం చేకూరుతుందండి. హరహర మహాదేవ శంభో శంకర అని అంటేనే మనం చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈ మాసం అంతా కూడా ఉపవాసం ఉండి శివుణ్ణి కొలిస్తే కనుక కైలాసవాసం సిద్ధిస్తుందండి. ఇంకా ఇక్కడ నేను స్వామివారిని పూజ కోసం సిద్ధం చేసుకున్నానండి. ఇలా నా దగ్గర ఉన్న రుద్రాక్ష మాలలతో స్వామివారిని ఈ విధంగా పెట్టుకున్నాను. ఇంకా తర్వాత స్వామివారి పూజలో ఆవు దూడ బొమ్మలు ఏమైనా ఉంటే తప్పనిసరిగా పూజలు అయితే పెట్టుకోండి. మీ దగ్గర డమరుకం ఉన్నట్లయితే డమరుకాన్ని కూడా పూజలో పెట్టుకోండి. ఇలా అన్నీ పెట్టేసుకున్నాక మనం మిగిల్చిన అరటి డొప్పల దీపాలు ఉన్నాయి కదండి, అవి ఇప్పుడు వెలిగించుకోవాలి. ఈ దీపాల దగ్గర కూడా కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు అన్నీ వేసి దండం పెట్టుకోండి. ఆ తర్వాత స్వామివారికి అగరబత్తులతో ధూపం చూపించి కొద్దిగా అక్షింతలు స్వామివారి పాదాల దగ్గర వేసి ముందుగా స్వామివారికి ఆహ్వానం పలికి దండం పెట్టుకోండి. ఇప్పుడు ఇంకా స్వామివారి పూజను అయితే ప్రారంభించాలి. ముందుగా అయితే స్వామివారి అష్టోత్తరాలన్నీ కూడా చదువుకుంటూ విభూది అక్షంతలతో స్వామివారిని పూజించాలండి. ఇంకా తర్వాత స్వామివారికి ఎంత ఇష్టమైనది బిలవపత్రాలు ఒక్కొక్కటి సమర్పిస్తూ బిల్వాష్టకం చదువుకోండి. అలాగే మీ దగ్గర రుద్రాక్షలు ఉన్నట్లయితే రుద్రాక్షలు కూడా సమర్పిస్తూ లింగాష్టకం ఇంకా స్వామివారి సహస్రనామాలు స్తోత్రాలు అన్నీ కూడా చదువుకోండి. ఇంకా కార్తీక పురాణం కూడా చదువుకోవాలనుకుంటే చదువుకోండి. విభూతితో కూడా స్వామివారికి పూజ చేసుకోండి, చాలా మంచిది. ఇవేమీ మాకు రావండి, మేము చదవలేమని అనుకుంటే స్వామివారి అత్యంత శక్తివంతమైన నామాలు 8 ఉన్నాయండి, అవి చదువుకున్నా సరిపోతుంది. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నా పర్లేదండి. లేదండి ఇవి కూడా మేము చదువుకోలేమని అనుకుంటే ఓం నమ శివాయ లేదంటే హరహర మహాదేవ శంభో శంకర అని కానీ ఇలా స్వామివారి మంత్రాలు ఏవైనా సరే మీరు జపిస్తూ పూజనైతే చేసుకోవచ్చు. ఈ కార్తీక మాసంలో దీపానికి స్నానానికి ఉపవాసానికి చాలా ప్రాధాన్యత ఉందండి. స్వామివారి దగ్గర వివిధ రకాల వాటిల్లో మనం దీపారాధన అయితే చేస్తూ ఉంటాము. ఇంకా స్నానం కూడా నదుల దగ్గర కానీ చెరువుల దగ్గర కానీ స్నానాలు ఆచరిస్తే చాలా చాలా మంచిది. మనం చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయండి. ఇంకా తర్వాత ఉపవాసం, ఈరోజు అంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం వేళలో స్వామివారిని విధంగా పూజించుకొని రాత్రి వేళలకి భోజనం చేయాలండి. దీన్నే నక్తమని అంటారు. ఈ విధంగా చేసిన వారికి కైలాసవాసం దర్శన భాగ్యం కలుగుతుందని మనకి పురాణాలు చెప్తున్నాయి. ఒకవేళ ఉపవాసం లేకపోయినా సరే స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చండి. అది ఉదయమైనా సాయంత్రమైనా మీ వీలుని బట్టి చేసుకోండి.
ఇంకా ఈ రోజున ఎవరికైనా లేని వారికి దాన ధర్మాలు చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. సాయంత్రం వేళల్లో మేము ఇలా పూజ చేసుకోలేమండి అని అనుకునేవారైతే కనీసం గుడి దగ్గరికైనా వెళ్ళి దీపారాధన చేసి ఆ స్వామివారికి దర్శనం చేసుకోండి. ఈరోజు నాన్ వెజ్ లాంటిది ఏమీ కూడా తినకూడదండి. అలాగే ఉల్లి వెల్లుల్లి కూడా తినకూడదు. ఇంకా బ్రహ్మచర్యం పాటించాలి. నేలపైన పడుకోవాలి. ఇలా పూజలు అన్నీ పెట్టేసుకున్నాక ఇప్పుడు డమరుకనాదం మోగించాలి. అంటే స్వామివారి పూజని ప్రారంభిస్తున్నామని అర్థం. మధ్య మధ్యలో ఇలా డమరుకనాదాన్ని మోగిస్తూ ఉన్నట్లయితే స్వామివారు శివతాండవం చేస్తారండి. ఎంతో సంతోషంతో శివతాండవం చేస్తారు. అందుకని మీ దగ్గర ఇలా డమరకం ఉన్నట్లయితే తప్పకుండా డమరకనాదం వినిపించండి. సాయంత్రం వేళల్లో పీఠం వేసుకున్నవారు రాత్రి వేళల్లో పీఠాన్ని కదపకూడదండి. ఇంకా తర్వాత రోజు మంగళవారం కాబట్టి మంగళవారం కూడా పీఠాన్ని కదపకూడదు. ఆ రోజున పార్వతీదేవి అమ్మవారు అంటే గౌరీదేవి అమ్మవారిని పూజించుకొని బుధవారాన్ని పీఠాన్ని అయితే కదపండి. అదే మీరు పూజా మందిరంలో పూజ చేసుకున్నట్లయితే ఇలాంటి నియమాలు ఏమీ ఉండవు. ముఖ్యంగా ఈ కార్తీక సోమవారాల్లో నాన్ వెజ్ వండడం కానీ తినడం కానీ చేయకూడదండి. ఈ రోజున ఉదయం సాయంత్రం వేళల్లో కూడా గడప దగ్గర దీపాలు అయితే పెట్టుకోండి. ఇంకా మారేడు దీపం ఉంచినటువంటి బియ్యాన్ని మీరు ఏదైనా వంటల్లో వాడేసుకోండి. ఇంకా స్వామివారికి నేను ఇక్కడ పళ్ళుని నైవేద్యంగా నివేదన చేశానండి. అలాగే స్వామివారికి పూర్ణఫలం అంటే కొబ్బరికాయని కూడా నివేదన చేయాలి. ఇంకా ఏమైనా వండిన ప్రసాదాలు కూడా స్వామివారికి నివేదన చేయొచ్చండి. ఇంకా తర్వాత స్వామివారికి తాంబూలం కూడా సమర్పించి ధూపం కూడా ఇవ్వాలండి. ఇంకా చివరిగా స్వామివారికి నీరాజనం సమర్పించి కొద్దిగా అక్షింతలు పువ్వులు స్వామివారి పాదాల దగ్గర వేసి దండం పెట్టుకోండి. ఈ విధంగా కార్తీక సోమవారాలు పూజ చేయడం వలన ఆ స్వామివారి ఆశీర్వాదం మన పైన ఉంటుంది. ఈ విధంగా కార్తీక సోమవారం రోజున సాయంత్రం వేళల్లో శివయ్యకి పూజనైతే చేసుకోవాలండి. ఇంకా పూజలో మనం పెట్టిన రుద్రాక్షని మీ పూజా మందిరంలోనే నిత్యం ఉంచుకొని పూజనైతే చేసుకోవచ్చు. పూజలో వాడినటువంటి బిలవ పత్రాలు కానీ పువ్వులు కానీ అరటి డొప్పలు కానీ ఏవైనా సరే పారే నీటిలో వదిలిపెట్టాలండి. లేదంటే మొక్కల మొదట్లో కానీ లేదంటే ఎవరు తొక్కని ప్లేస్లో కానీ వేసేయండి. మనం ఇంట్లో ఎలాంటి శివలింగాన్ని పెట్టుకోవాలని అడుగుతున్నారు. మన ఇంట్లో స్ఫటికలింగం కానీ లేదంటే ఇత్తడితో తయారు చేసినటువంటి లింగం కానీ మనం పూజ గదిలో పెట్టుకోవచ్చండి. అయితే ఈ శివలింగం మాత్రం ఎప్పుడు కూడా ఇంటి యజమాని బొటన వేలు మించి అయితే పెట్టుకోకూడదు. చిన్నగా ఉన్నది మాత్రమే పెట్టుకోవాలి. శివలింగం పెట్టుకున్నట్లయితే నంది కూడా తప్పనిసరిగా ఉండాలని అడుగుతున్నారు. ఉంటే పెట్టుకోవచ్చండి. లేకపోయినా ఆ శివలింగానికి పూజ చేసుకునే సరిపోతుంది. అయితే శివలింగం ఇంట్లో ఉంటే రోజు అభిషేకం చేయాలని అడుగుతున్నారు. అయితే ఈ శివలింగం కోసం పూర్తి ఇన్ఫర్మేషన్తో మీకు వచ్చే డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తూ ఒక వీడియో అయితే పెట్టానండి. ఆ వీడియో మీరు చూస్తే మీకు అసలు డౌట్స్ అనేవి రావు. అప్పటికీ డౌట్స్ ఏమైనా వస్తే నాకు కామెంట్స్లో అడగండి. ఆ వీడియో లింక్ అనేది ఈ వీడియో లాస్ట్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అయితే ఈరోజు పూజలో బిలవ పత్రాలు కానీ అరటి డొప్పలు కానీ లేదా ప్రదోష నంది దీపం కానీ మా దగ్గర ఏమీ లేవండి. మరి మేము ఎలా పూజ చేయాలనంటే ఏమీ పర్వాలేదండి. మీ దగ్గరున్న వాటితో పూజ చేసుకోవచ్చు. మీ దగ్గరున్న కుందుల్లోనే ఆ స్వామివారికి దీపారాధన అయితే చేయవచ్చు. ఈ విధంగా కార్తీక మాసంలో వచ్చే రెండో సోమవారం రోజున ఆ శివయ్యకి పూజనైతే చేసుకోవాలండి. అలాగే ఈరోజు శివాలయానికి వెళ్ళి ఆ స్వామివారికి అభిషేకాలు చేయించుకొని ఆ స్వామివారిని దర్శించుకోండి. అలాగే ఈరోజు దీపదానం కానీ స్వయంపాక దానాలు కానీ చేస్తే చాలా చాలా మంచిదండి. అయితే ఈ దీపదానాలు కానీ లేదా మనం గుడికి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళవలసిన సామాగ్రి కానీ గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ చేయవలసిన పూజా విధానాలు కానీ అన్నీ కూడా మన ఛానల్లో పెట్టానండి. మన ఛానల్ని ఫాలో అయితే ప్రతి ఒక్క విషయం కూడా మీకు తెలుస్తుంది. ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నన్ను ఇన్స్టాగ్రామ్లో కానీ లేదంటే ఇక్కడ కామెంట్స్లో కానీ మీరు నన్ను అడగొచ్చు. నెక్స్ట్ మనకి కార్తీక పౌర్ణమి అయితే రాబోతుంది. ఆ పూజా విశేషాలు కూడా షేర్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది, ఉపయోగపడింది అని అనిపిస్తే మాత్రం ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.